వెల్కమ్ బ్యాక్ టు మీ కాల్ప్రెడ్డి కళ్యాణి ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ శివరాత్రి. సో శివరాత్రికి అయితే కడపలో పూజ చేసేసుకొని ఇంకా ఊరికైతే వెళ్తున్నాం అనమాట. ఊరి దగ్గర ఒక ఫేమస్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. సో వీడియో మాత్రం ఇదే అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ వచ్చి నేనైతే పులిహోర కలిపాను అనమాట. ఇంకా అమ్మ అవన్నీ పెట్టించింటే ఇక్కడ వచ్చి అమ్మ గుగ్గుళ్ళు అయితే రెడీ చేసేసింది. ఇంకా 2 పులిహోర అండ్ గుగ్గుళ్ళు అయితే పెట్టాము. ఇక్కడ వచ్చి హనీ అయితే ఫస్ట్ దీపారాధన అయితే చేస్తుంది, లేట్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకా మేమైతే చిన్న శివయ్యకి అయితే అభిషేకం అయితే చేస్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చి అమ్మ అభిషేకానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే రెడీ చేసుకునింది అనమాట. ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఇంకా అయితే స్టార్ట్ చేసాము అనమాట. అందరం కలిసి అయితే చేసాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ శంభో శంకర. 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 ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. చాలా బాగా అయితే అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట. పీస్ఫుల్గా అయితే ఇంకా అభిషేకం అయిపోయింది. ఇంకా అమ్మ అయితే అలంకరణ అయితే చేస్తుంది. ఇంకంటే ఇంకా పూలు, ప్రసాదం, తాంబూలం అవన్నీ పెట్టేసింది అనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అమ్మ అయితే హారతి కూడా అయితే ఇచ్చేసింది. చాలా బాగా అయితే జరిగింది. సో సక్సెస్ఫుల్ గా అయితే కడపలో అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఊరికి వెళ్ళాలి అందరం కలిసి. అమ్మ రాలేదు, మేమైతే వెళ్తున్నాం పిల్లలందరం కలిసి. వీళ్ళు పంచామృతం అయితే తాగుతున్నారు అనమాట. బాయ్. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఊరి దగ్గర అయితే వాళ్ళు ఇంకా రాలేదని ఫోన్ల మీద ఫోన్లు అయితే చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇక్కడే లేట్ అయితే చేస్తున్నాం అనమాట. త్వరగా అయితే వెళ్ళిపోవాలి. మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. బిల్డప్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సన్నీ డ్రైవింగ్. ఇంటి దగ్గర మా కోసం అయితే వెయిటింగ్ అనమాట. సో లేట్ అయిపోయింది. కడపలో చెప్పా కదా, మళ్ళీ ఫోన్ చేశారు అమ్మ వాళ్ళు అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇంకొక 20 minutes అయితే వెళ్ళిపోతాం అనమాట. మేమైతే సంగమేశ్వర దేవాలయం అని ఉందన్నమాట. చాలా ఫేమస్ ఆ టెంపుల్ కూడా.
సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఎక్కడెక్కడ నుంచి కూడా అయితే వస్తారు. అక్కడికి వెళ్ళే ప్లేస్ కూడా అయితే సూపర్ గా ఉంటది అనమాట. నడుచుకుంటూ అయితే వెళ్ళాలి, బాగుంటది. సో చూపిస్తాను, నేను అంతా చూపిస్తాను అనమాట ఎలా వెళ్తాము అందరం కలిసి. వెయిట్ అండ్ వాచ్. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా 20 minutes లో వెళ్తా అని చెప్పా కదా, ఇంకా ముందే అయితే వచ్చేసాం అనమాట. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మా కోసం అయితే. ఇంకా వెళ్ళాలని చెప్పేసి ఇంకా అందరం అయితే గబగబు అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ట్రాక్టర్లు అయితే వెళ్తున్నాము. ఇంకా వాళ్ళైతే ట్రాక్టర్లు అయితే వెళ్తున్నారు. ఇంకా మేమైతే సరిపోలేదన్నమాట. ఇంకా నేను సన్నీ అని అయితే ఇంకా బైక్ లో అయితే వెళ్తున్నాము. ఇంకా ఫుల్ అయిపోయారు ట్రాక్టర్ లో. అందుకని చెప్పేసి మేము బైక్ లో అయితే వెళ్తున్నాము. ఇంకా అదేంటంటే మధ్యలో అయితే రోడ్డు ఉంటుంది, అటుపక్క ఇటుపక్క అయితే పొలాలు ఉంటాయి అనమాట. అంతా ఒర్రి అయితే నాటారు. చూడండి ఎంత పచ్చగా ఉందో, చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అసలు ఫోటోలు తీసుకుంటే సూపర్ గా వస్తాయి. ఇంకా మేము ముగ్గురం అయితే దగ్గరకు అయితే వచ్చేసాము. వాళ్ళు అయితే మాకంటే చాలా దూరంగా ఉన్నారు. ఇంకా ఫైనల్ గా అయితే ఇక్కడికి వచ్చామన్నమాట, ఒక ప్లేస్ దగ్గరికి. అక్కడ మేము ముగ్గురం అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసం. ఇంకా వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. చూడండి ఫుల్ అయిపోయారు ట్రాక్టరే. ఇంకా అందుకని చెప్పి డాడీ చిన్నగా అయితే వచ్చారు. ఇంకా బైక్స్ అయితే అక్కడికే వెళ్తాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అక్కడికి అయితే వెళ్తున్నాము. నార్మల్ గా అయితే ఇక్కడ నుంచి మేము ఇందాక చూపించా కదా ఆగున్నామని, అక్కడ నుంచి ఇదంతా నడుచుకుంటూ అయితే రావాలి. అప్పుడైతే ఎంత బాగుండేదో. ఇప్పుడు అంతా ఇసుక అంతా పోయింది కదా, అందుకని చెప్పేసి ఇంకా బైక్స్ ట్రాక్టర్ అక్కడికైతే వెళ్తున్నాయి. ఇక్కడ వచ్చి ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ చుట్టూ బొమ్మలు షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చి బ్యాక్ సైడ్ అయితే వచ్చాము, టెంపుల్ బ్యాక్ సైడ్. అక్కడ ఫస్ట్ లో కనిపిస్తుంది కదా, అక్కడ మెయిన్ గోపురం అనమాట. అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. కొండ పక్కనే అయితే గుడి అయితే ఉంటది. ఇంకా వీళ్ళు వచ్చి హర్ష వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ అయితే ఊరు నుంచి పొద్దున నడుచుకుంటూ అయితే వచ్చారంట ఇక్కడికి. ఎంతో ఓపిక అసలు ఈ ఎండకి అంత దూరం నుంచి నడుచుకుంటూ రావాలంటే నాకైతే అస్సలు కాదనమాట. మాకి పాపం చిన్నపిల్లలు ఎంత నడుచుకుంటూ వచ్చారో. ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు, ఎక్కడ గ్యాప్ లేదు. దర్శనానికి ఎంత టైం పడుతుందో పోవడానికి రావడానికి, బయటకి ఎన్నికి వస్తామో తెలియదు, అంత జనాలు ఉన్నారనమాట. మేమైతే క్యూలోకి అయితే వచ్చేసాము. ఇంకా ఫుల్ రష్ ఉంది. అక్కడికి ఎక్కడికో క్యూ ఉంది అనమాట. ఇంకా మళ్ళీ వెనకలకి వెళ్ళిపోతాం అని చెప్పి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము క్యూలో. ఇక్కడ వచ్చి నంది స్వామి గుడి ఎదురుగా నంది స్వామి ఉంటాడు అనమాట. ఇంకా చూడండి అక్కడ అదంతా తిరుక్కొని వెళ్ళాలి. ఇంకా సగం అయితే వచ్చాము, ఇంకా సగం ఉంది లోపలికి వెళ్ళడానికి. అసలు గ్యాపే లేదు, దొబ్బుకున్నారు. ఇంకా ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఎంత హ్యాపీగా అనిపించిందో అంతసేపు నిలబడి ఈడి దాకా వచ్చే లోపల. ఈసారి అయితే టెంపుల్ కి డెకరేషన్ అయితే అదరగొట్టారనమాట. కలర్స్ ఫ్లవర్స్ తో. కొంచెం ఎందుకో నా వాయిస్ సరిగా లేదనమాట, థ్రోట్ పెయిన్ అయితే వచ్చింది అక్కడ వాటర్ తాగేసి. ఎందుకో సరిగా లేదు, ఏమనుకోకండి. ఇంకా చూడండి లోపల డెకరేషన్ అయితే ఎంత బాగుందో. అసలు అదరగొట్టారనమాట డెకరేషన్ అయితే. లోపలైతే వీడియో అలో లేదనమాట. నేను వాళ్ళకి తెలియకుండా అయితే కొంచెం తీసాను. ఇక్కడికి లోపలికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ నెట్టుకుంటున్నారు. అసలు ఎందుకో ఇక్కడ చిన్న ప్లేస్ అయిపోయింది, అందుకని చెప్పేసి చాలా నెట్టుకుంటున్నారు. ఊపిరి ఆడలేదనమాట. ఫైనల్ గా అయితే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడైతే పెద్దమ్మ అయితే కొబ్బరికాయ అయితే ఇచ్చింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయటకి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చి చూస్తే కోలాటం అయితే వేస్తున్నారు. ఇక్కడ కాసేపు చూద్దామని చెప్పేసి ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము. కాసేపు ఉండేసి ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. భోజనాల దగ్గర కూడా ఫుల్ రష్. అదేంటంటే ఎంత మంది జనాలు వచ్చినా ఇక్కడైతే భోజనాలు అందరికీ ఉంటాయన్న. ఇంకా అంతా అయిపోయినాక కాసేపు అలా మళ్ళీ కోలాటం దగ్గర, భజన దగ్గర, అన్ని దగ్గర ఉండేసి ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము. ఫైనల్ గా అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయాము అనమాట. ఫుల్ టైర్డ్, ఎండకి కాళ్ళ నొప్పులు అయితే అన్ని వచ్చాయి. ఇంక ఇప్పుడే ఇందాకే వచ్చాము, రెస్ట్ తీసుకోవాలి, నిద్ర. ఇక్కడితో వీడియో అయితే ఏం చేస్తున్నాం. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.